గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. దీని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల పెరిగే మొక్క. దీన్నే మనం టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా అంటారు. అయితే దీని బొటానికల్ నేమ్ ఏంటి అంటే శాస్త్రీయనామం మైమోసా పుడికా. అయితే ఇది ఫ్యాబేసీ కుటుంబానికి చెందింది. మైమోజేసీ ఫ్యామిలీ అని కూడా అంటారు దీన్ని. ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే వీటి కామన్ నేమ్స్ వచ్చేంటి సెన్సిటివ్ ప్లాంట్స్ అంటారు, అలాగే స్లీపీ ప్లాంట్ అంటారు, యాక్షన్ ప్లాంట్ అంటారు, టచ్ మీ నాట్ అని ఎక్కువగా మనం పిలుస్తాం, అలాగే షేమ్ ప్లాంట్ అంటారు, అలాగే హంబుల్ ప్లాంట్ విధేయత కలిగిన మొక్క అని కూడా అంటారు. ఇవన్నీ ఎందుకంటారో మీకు తెలిసిందే. దీనికి ఒకే ఒక కారణం, మనం ఎప్పుడైనా టచ్ చేస్తే వెంటనే అవి ముడుచుకుపోవటం మనం చూస్తాం. అయితే ఇన్ని రోజులు మనం చాలాసార్లు చిన్నప్పుడు ఆడుకుంటాం, దీంతో చాలా రకాలుగా విన్యాసాలు చేస్తుంటాం, కానీ ఎందుకు ముడుచుకుంటుందో చాలామందికి తెలియదు. కానీ ఈరోజు ఎందుకు ముడుచుకుంటుందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఇది ఎందుకు ముడుచుకుంటుంది అంటే, ఇలా ఏదైనా ఒక ఆకుని మనం టచ్ చేసేటప్పుడు అది ముడుచుకోవటాన్నే మనం ఏమంటాము అంటే సెస్మోనాస్టిక్ మూమెంట్ అంటాం, సెన్సిటివిటీ అంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రతి లీఫ్ దగ్గర కూడా మీరు చూడండి, ఇక్కడ నేను చూపెడుతున్నా కదా, ప్రతి లీఫ్ దగ్గర కూడా ఆ చివర్లో చిన్న ఉబ్బెత్తు భాగాలు ఉన్నాయి ఈ లీఫ్ దగ్గర. దీన్నే మీకు తీసి చూపెడతాను నేను. ఇదిగోండి, ఈ ఉబ్బెత్తుగా భాగాలు కనిపిస్తున్నాయి కదా, దీన్నే మనం ఏమంటాము అంటే పల్వినస్ లీఫ్ బేస్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే చాలా రకాల కెమికల్స్ని ఇది కలిగి ఉంటుంది. ఆ కెమికల్స్ మనం ఎప్పుడైనా టచ్ చేసేటప్పుడు ఆ లోపల లీఫ్లెట్స్లో ఉండే వాటర్, అంటే ఈ లీఫ్లో ఉండే వాటర్ అనేది ఈ లీఫ్ బేస్ గుండా బయటికి పోవటం, అంటే స్టెమ్లోకి పోతుంది. స్టెమ్ అంటే కాండం లోపలికి పోతుంది. అలా ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో అది ఒక ఎనర్జీగా పనిచేసి వెంటనే ఈ ఆకుల్లో ఉండే నీరు అనేది ఈ లీఫ్ బేస్ ద్వారా కాండంలోనికి పోతుంది. అప్పుడు లీఫ్ అనేది ముడుచుకుపోవటం మనం చూస్తాం. అలాగే కొద్ది నిమిషాల తరువాత మళ్ళీ లీఫ్ బేస్ ఎప్పుడైతే నీటిని లోపలికి వదులుతుందో అప్పుడు మళ్ళీ ఇవి తాజాగా తయారయ్యి మళ్ళీ ఈ యొక్క లీఫ్లెట్స్ అనేవి, ఆకులు అనేవి మనం తెరుచుకోవటం మనం చూస్తాం. దీన్నే టర్గర్ ప్రెజర్ అంటారు. టర్గర్ ప్రెజర్ అంటే ఇది ఆస్మోసిస్ ద్వారా పనిచేస్తుంది. అసలు ఆస్మోసిస్ అంటే ఏంటి? ఒక సెమీ ప్యారబుల్ మెంబ్రెయిన్ ద్వారా, అంటే ఒక అర్ధపారగమ్య త్వచం ద్వారా లోపలికి బయటికి నీరు ప్రవహించటాన్నే మనం ద్రవాభిసరణ అని తెలుగులో అంటాం. అంటే ఇక్కడ సింపుల్గా ఎండోమోసిస్ అండ్ ఎక్సో ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. ఎండో ఆస్మోసిస్ అంటే అర్థం ఏంటి అంటే, ఎండో అంటే లోపలికి, ఎక్సో అంటే బయటికి అని అర్థం. ఎండు అంటే లోపలికి, అంటే బయట ఉండే నీరు అనేది లోపలికి ప్రవేశించడాన్ని, అంటే అధిక గాఢత నుండి అల్పగాఢతకి నీరు ప్రవహించడాన్నే మనం ఎండో ఆస్మోసిస్ అంటాం. ఎక్సో ఆస్మోసిస్ అంటే బయటికి వెళ్ళిపోవడాన్నే మనం ఎక్సో ఆస్మోసిస్ అంటాం. దీనివలన మనం ఎప్పుడైనా లీవ్స్ని ఇలా టచ్ చేసిన వెంటనే ముడుచుకుపోతున్నాయి అంటే దాని అర్థం వెంటనే ఆ లోపల ఉండే నీరు అనేది స్టెమ్లోకి వెళ్ళిపోయి లీఫ్లెట్లో నీరు ఉండకపోవటం వల్ల తమను తాము కాపాడుకోవటానికి ఆ లీఫ్ అనేది ముడుచుకుపోవటం మనం చూస్తాం. అలాగే ఇది వచ్చేసరికి క్రీపింగ్ ప్లాంట్గా పెరుగుతుంది, అంటే ఇలాగా ప్రాకుతూ పెరగటం మనం చూస్తాం. అలాగే సెన్సిటివిటీ కాంపౌండ్ లీవ్స్ అనేవి ఉంటాయి. సెన్సిటివిటీ మనం టచ్ చేసిన వెంటనే ముడుచుకుంటున్నాయి కదా, ఆ సెన్సిటివ్తో కూడిన లీవ్స్ అనేవి ఉంటాయి. 30 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి. అలాగే ఎఫిఫెరిన్ అనే కెమికల్ ఉండటం వలన ఇది సెన్సిటివ్ మోషన్ కలిగి ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూస్తే బైపిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్ అనేవి ఉంటాయి. అవి మూసుకోవటం తెరుచుకోవటం మనకు తెలిసిందే. ఫ్లవర్ వచ్చేసరికి పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ మనకు కనిపిస్తుంది కదా, ఫ్లవర్ అనేది పర్పుల్ కలర్లో ఉంటుంది. అలాగే ఇది ఎక్కడ అరైజ్ అవుద్దంటే చివర్లో, యాక్సిల్ చివర్లో ఇది రావటం మనం చూస్తాం. అలాగే ముఖ్యంగా ఈ ఫ్లవర్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ డేకి పూర్తిగా వాడిపోవటం మనం చూస్తాం. రూట్స్ కూడా ఇక్కడ చూస్తే ముఖ్యంగా కార్బన్ డైసల్ఫైడ్ అనేది ఈ రూట్స్లో మనకు ఉంటుంది. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే మైకోరైజా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉపయోగపడుతుంది. అలాగే దీని రూట్స్లో రూట్ నాడ్యూల్స్ అంటే వేరు బొడుపులు అనేవి ఉంటాయి. అది నైట్రోజన్ని, అంటే భూమిలో ఉండే నైట్రోజన్ని గ్రహించుకొని మొక్కను అభివృద్ధి పరచడానికి ఉపయోగపడతాయి. నైట్రోజన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మొక్కలు కిరణజన్య సంయోక్రియ జరుపుకోవటానికి, అంటే తమంతట తాము ఫుడ్ని తయారు చేసుకోవటాన్నే మనం ఏమంటాము అంటే ఆటోట్రోఫిక్ నేచర్, కిరణజన్య సంయోగ క్రియ అంటారు. స్వయం పోషకాలు అంటే తమను తాము పోషించుకుంటాయి ఆహారాన్ని తయారు చేసుకొని, కానీ మనుషులుగా మనం అవి తయారు చేసుకోలేం. కాబట్టి వాటిని స్వయం పోషకాలు, మనల్ని పరపోషకాలు అంటారు. అలా
ఫోటోసింథసిస్ జరగాలి అంటే మనకు కావాల్సింది క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఈ ఆకుల్లో ఉండాలి. క్లోరోఫిల్ ఉంటేనే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ రావడానికి కారణం నైట్రోజన్. కాబట్టి ఆ నైట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మైమోసాపుడికా యూసేజ్ని కానీ మనం చూస్తే ఎలా యూజ్ అవుద్ది అంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కార్బను, మినరల్స్ ఎక్కువగా దీనిలో ఉంటాయి. అలాగే ముఖ్యంగా కొన్ని కాంపౌండ్స్ అంటే ఆల్కలాయిడ్స్ కానీ, ఫ్లావనాయిడ్స్ కానీ, గ్లైకోసైడ్స్ కానీ, స్టెరాల్స్ కానీ, టీరోనాయిడ్స్ కానీ ఎక్కువగా వీటిలో ఉంటాయి. ముఖ్యంగా నైట్రోజన్ని ఉత్పత్తి చేయడానికి ఈ మొక్కల్ని జపాన్ అలాగే సౌత్ అమెరికాలో ఎక్కువగా పెంచుతారు. తెలుసు కదా, టచ్ మీ నాట్ అని ఎందుకంటారు? డ్యూ టు టర్గర్ ప్రెషర్. దీని పేరు వచ్చేసి మైమోసాపుడికా. నేను ఎంత చెప్పినా చాలా ఆసక్తితో వింటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్.